Tutor, your first IT job. Build your IT career, 9 months internship program. ఇప్పుడు ఇదే విషయాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ప్రొడ్యూసర్లు ఈ విషయాన్ని ఎమ్యులేట్ చేద్దామని వెళ్ళి దూకేసి వాళ్ళు నష్టపోతూ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది. హీరోల విషయంలో ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఐ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ ఇన్ దిస్ ఫిలిం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ నాకు ఇంతకంటే పెద్దది వచ్చేస్తుందని ఒక భ్రమలో బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు హీరోలు, వితౌట్ రియలైజింగ్ వాట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్. బికాస్ మీరు ఇచ్చిన ఎగ్జాంపులే రాధేశ్యాము ఇవన్నీ కూడా హౌ ద కర్వ్ హ్యాస్ యాక్చువల్లీ గాన్ డౌన్. ఇప్పుడు భ్రమ అనే వర్డ్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ కరెక్ట్ కదా, కానీ ఇట్ ఈస్ రిలేటెడ్. హీరో ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా లాట్ ఆఫ్ దెమ్ డోంట్ అండర్స్టాండ్ ద డైనమిక్స్ ఆఫ్ బిజినెస్. డైనమిక్స్ ఆఫ్ బిజినెస్ అని నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. నాకు తెలిసి హాలీవుడ్ హీరోస్కి అర్థమవుతుంది, లియోనార్డో క్యాప్రియో వీళ్ళందరికీ. ఇండియాలో ఉట్టి ఆమిర్ ఖాన్కి అర్థమవుతుంది. యూనో వాళ్ళు ఏం చేస్తారు? నోబడీస్. ఎందుకంటే మీరు కలెక్షన్ సేల్ ప్రైస్ చూస్తున్నారు. ఫైనల్ అమౌంట్లో 500 వస్తుందా, 600 వస్తుందా, 1000 కోట్లు వస్తుందా? ఇప్పుడు లియోనార్డో క్యాప్రియో టైటానిక్ చేయొచ్చు, ఇన్సెప్షన్ చేయొచ్చు. హీ విల్ డూ వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్. వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ టైటానిక్లో 1/30 ఉంటుంది బడ్జెట్ అది, అండ్ ఇట్ విల్ వర్క్ ఫర్ దట్. ఆ సినిమా టైటానిక్ చూసినంత మంది చూడరు, బట్ తీసింది అదే కాస్ట్ కాబట్టి తనకి యాక్టర్గా పేరు వస్తుంది, అవార్డ్స్ వస్తాయి, తనకి యాక్టర్గా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీరు ప్రతి సినిమా టైటానిక్ లాగా ఉండాలి, ప్రతి సినిమా ఇన్సెప్షన్ లాగా ఉండాలి అని మీరు ముందు ఫిక్స్ అయిపోతే మీ స్టార్డమ్ తోటి ఉన్న సినిమాని ఎలివేట్ చేయడానికి, స్టార్డమ్ని పణంగా పట్టడానికి ఉన్న డిఫరెన్స్ అది. ఇప్పుడు రాధేశ్యామ్ లాంటి సినిమా ఇట్స్ ఎ లవ్ స్టోరీ. అది మామూలుగా పేపర్ మీద ఉంటే రాజ్-తరుణ్ కైండ్ ఆఫ్ స్టోరీ అది యాక్చువల్గా. అవును, కేవలం ప్రభాస్ బాహుబలి ఉన్నాడు కాబట్టి మీరు దాన్ని ఆర్టిఫిషియల్గా బ్లోడ్ చేస్తారు. అండ్ మనం కూడా వ్యూవర్స్ కూడా ఆ బ్లోడ్ చేసి మీరు అప్పుడు మీరు ఆ విధంగా 400 కోట్ల సినిమాని పిచ్ చేసినప్పుడు యూ విల్ ఎక్స్పెక్ట్ బాహుబలి. యూనో అది ఇప్పుడు ఆమిర్ ఖాన్ ఏం చేస్తాడు? గజనీ అని సినిమా తీసాడు 15 years బ్యాక్, సూపర్ డూపర్ హిట్, 80 crores ఎంతో కలెక్ట్ చేసింది, 40 ఎంతో తీస్తే. ఇప్పుడు అప్పుడేంటి నెక్స్ట్ తారే జమీన్ పే తీసాడు. తారే జమీన్ పే కాస్ట్ 6 crores, ఇది ఆమిర్ రెమ్యునరేషన్ కాకుండా. అప్పుడు ఆమిర్ రెమ్యునరేషన్ హీఈస్ పుట్టింగ్ యాజ్ హిజ్ ఇన్వెస్ట్మెంట్ 6 crores అంటే దట్ డిడ్ సమ్ 30 crores, ఆల్మోస్ట్ 7 to 8 times దాని బడ్జెట్ అది చేసింది తారే జమీన్ పే. యూనో అప్పుడేంటి పేరు వచ్చింది, సూపర్ సినిమా అన్న సూపర్ సినిమా. గజనీ చూసినంత మంది వాళ్ళు చూసి ఉండకపోవచ్చు, అది మేబీ సి సెంటర్లో ఆడి ఉండకపోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. అవును, సేమ్ థింగ్ వాట్ ఐ టోల్డ్ అబౌట్ లియోనార్డో క్యాప్రియో. అప్పుడు ఏ సినిమాకి ఎంత ఖర్చు పెడితే చాలు అనే దానికి లేకుండా ప్రతి దానికి అక్కడ ఉంది కాబట్టి మీరు బ్లోడ్ చేసినప్పుడు దట్ ఈస్ వెన్ ద హోల్ ప్రాబ్లమ్ విల్ కమ్. రైట్, యా. ఇప్పుడు ఆమె చూడండి, సీక్రెట్ సూపర్ స్టార్ తీస్తాడు, దంగల్ తీస్తాడు. దంగల్కి ఏమవుతుంది కాస్ట్? ఒక ఊర్లో తీసాడు కొత్త యాక్టర్స్ని పెట్టి, అది ఆల్మోస్ట్ బాహుబలి 2కి 20% తక్కువ ఎంత చేసింది సినిమా. సో యాక్చువల్ కలెక్షన్స్ ఎంత వస్తాయి అన్న దాని మీద మీరు తీసుకోవడానికి ఎంతకు అమ్మేయచ్చు అనే దానికొని ఈ రెండింటి మధ్యలో ఉన్న కన్ఫ్యూజన్, దట్ ఈస్ వేర్ ద హోల్ ఇండస్ట్రీ సఫర్స్. వీటన్నిటికీ అండర్ కరెంట్, యాజ్ మచ్ యాజ్ యూ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఎనీబడీస్ క్రియేటివ్. ప్రేక్షకులకి ఒక నచ్చుతుందంటే రాజమౌళి గారు తీశారు కాబట్టి నచ్చేయక్కర్లేదు, మణిరత్నం గారు తీశారు కాబట్టి నచ్చేయక్కర్లేదు, ఏదో నచ్చుతుంది. ఆ నాడి పట్టుకోవడంలో, బికాస్ వాట్ ఎవర్ ద స్కేల్ 2 crores 2000 crores, ఆ నాడి పట్టుకోవడంలో యూ థింక్ రాజమౌళి గారు హ్యాస్ ఇట్ రైట్, ఆర్ ఆయన కష్టపడతారు కాబట్టి హీ హ్యాస్ ఇట్ రైట్, ఆర్ హీ టేక్స్ అ లాంగ్ టైమ్ అండ్ హీ సైలెంట్ కాబట్టి హీ హ్యాస్ ఇట్ రైట్? వాట్ ఈస్ ఇట్ దట్స్ రైట్ అబౌట్ హిమ్? సీ ఐ మీన్ దట్ ఐ డూ సీ ప్రూవ్స్ వర్కింగ్ స్టైల్ కానీ, లేకపోతే ఎంత టైం తీసుకుంటాడు అనేది దట్స్ అ పర్సనాలిటీ ఆస్పెక్ట్. అది రాజమౌళికి ఉన్న ఓన్ పర్సనాలిటీ. అది సంబడీ క్యాన్ డూ ఇట్ వెరీ ఫాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 300 సినిమా ఉంది, ఇట్స్ వెరీ వరల్డ్ వైడ్ సూపర్ హిట్. అది చాలా షార్ట్ టైంలో చేశారు సినిమా. సో లాంగ్ టైంలో చేయటం అనేది మీకు ఒక ఎఫర్డెన్స్ ఉంది. రెండోది అది దట్ ఈస్ వాట్ హౌ హీ డిసైడ్స్ టు టేక్ ఇట్. బట్ యాజ్ లాంగ్ యాజ్ ద ఫిల్మ్ వర్క్స్ అవుట్ ఇన్ ద ఎండ్, హౌ డస్ నోబడీ విల్ హ్యావ్ ఎ కంప్లైంట్. రైట్. ఎప్పుడైతే ఫిల్మ్ కమర్షియల్గా ఫెయిల్ అయిందో, ఇది 3 ఏళ్ళు తీసాడంటండి, 4 ఏళ్ళు తీసాడంటే, అప్పుడు కదా మీరు ఏదైతే బ్లాక్ బస్టర్ అయితే ఎన్ని ఏళ్ళు తీస్తాయండి పాయింట్. అదే ఇప్పుడు అవతార్ సినిమా 10 ఏళ్ళు తీసాడు అంటే అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది కాబట్టి యూ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దట్. అవును, యూనో. సో ఐ థింక్ సో ఆడియన్స్ అనేది, ఇప్పుడు ఆడియన్స్ అనేవాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ప్రతి వారం 3-4 సినిమాలు వస్తూ ఉంటాయి. ఏదో కొన్ని పెద్ద హీరోలు వస్తాయి, మధ్య హీరోలు వస్తాయి, ఏదో వస్తూ ఉంటాయి, ఎక్స్పెరిమెంటల్ సినిమాలు వస్తూ ఉంటాయి.
ఈ అన్నిటి మధ్యలో సడన్గా ఒక రాజమౌళి సినిమా వస్తుంది విచ్ ఆబ్వియస్లీ ఈజ్ బిగర్ సంథింగ్ వాళ్ళు అంతకుముందు చూసిన విజువల్ ఆస్పెక్ట్ కానీ వాళ్ళ ఫేవరెట్ హీరోస్ని ప్రజెంట్ చేసే విధానం కానీ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ బెంచ్ మార్క్. సో ఆబ్వియస్గా విచ్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఈవెంట్ ఫిల్మ్ విచ్ విల్ కమ్. మీకు ఎన్ని బిల్డింగ్లు ఉన్నా తాజ్మహల్ ఒకటే ఉంటుంది. సో రాజమౌళి రీచ్ దట్ స్టేటస్ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్. మీకు కొన్ని ఫిల్మ్స్ కలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది ఉందనుకోండి, 2 ఎగ్జాంపుల్ చేస్తాను. KGF 2 బ్రహ్మాస్త్రం అని. బ్రహ్మాస్త్ర హిందీ బెల్ట్లో ఇట్ మైట్ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ యాజ్ మచ్ యాజ్ RRR. నాకు సరిగ్గా లాస్ట్ ఫిగర్స్ నేను చెక్ చేయలేదు. KGF 2లో సగం చేసింది. కానీ RRRకు ఉన్న రెప్యుటేషన్ ఈ రెండింటికి రాలేదు. బ్రహ్మాస్త్రకి రాలేదు, KGF 2 కూడా రాలేదు. యూనో ఎందుకంటే ద విజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఈస్ సో న్యూ విచ్ ఇస్ సంథింగ్ నో వన్ హెస్ సీన్ బిఫోర్. రైట్. KGF 2 అనేది కంటెంటా లేకపోతే డైలాగ్ ఏదో దేనికో అయ్యి ఉండొచ్చు, బ్రహ్మాస్త్ర ఏదో పిల్లలకు నచ్చిందా ఏదో రాయి ఉండొచ్చు. కానీ RRR అనేది వాట్ అంటే మీకు ఎంత డయాస్ఫోరాలో ఇంక్లూడింగ్ ఫారినర్స్ ఇప్పుడు ఆస్కార్కి RRR ఎందుకు వెళ్ళట్లేదు అనేది మీకు సోషల్ మీడియాలో ఒక యాంగర్ వినిపిస్తుంది. కానీ nobody is talking about Brahmastra, nobody is talking about KGF 2 also. Yeah. You know, so that kind of a unique aspect అనేది ఒక బ్రాండింగ్ అనేది వచ్చేసింది. యూనో విచ్ ఐ థింక్ ఈజ్ నాట్ పాసిబుల్ టు గో. పొద్దున ఒకటి తక్కువ అవ్వచ్చు, ఒకటి ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే కొంతమందికి RRR బాహుబలి అంత నచ్చి ఉండకపోవచ్చు. యూనో ఈ ఇండివిజువల్ ఒపీనియన్స్ ఇన్ గ్రూప్స్ కానీ అవి ఉంటాయి. But the overall thing, it won't make a difference. The impact is huge. Yeah, mammoth. Huge. Yes. So, I mean, obviously, coming back to Rajamouli garu and his approach, I just wonder, and as a media observer, ఏమవుతుందంటే ఇప్పుడు ఇంత పెద్ద భారీగా తీసిన తర్వాత నెక్స్ట్ ఏం ఆలోచిస్తారు? బడ్జెట్ పెంచుకోవడమా, ఇంకా మల్టీ స్టార్ తీయడమా, అంటే 3 స్టార్స్ పెట్టి తీయడమా, లేకపోతే బికాజ్ ఇప్పుడు హిందీ తెలుగు ఇవి కూడా చెప్పేశారు. ఇదివరకంటే ఇప్పుడు నెక్స్ట్ బాలీవుడ్కి వెళ్తాట, మన డైరెక్ట్ హిందీలో కూడా తీస్తున్నట్ట హీరోయిన్కి వచ్చింది అనేవారు. ఇప్పుడు ఈయనకు ప్రమోషన్ ఏమిటి? ఆయనే క్రియేట్ చేస్తున్న పాత్వేకి ఆయనకు ప్రమోషన్ ఏంటి? ఎక్కువ డబ్బులా, ఎక్కువ రెస్పెక్ట్, ఇంకా ఏమొస్తుంది? See, the point is, as a creative person, he will keep on pushing boundaries and ఏమంటారు దాన్ని, అట్ ద స్పీడ్, ఏ స్పీడ్లో వర్క్ చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు. But తను జేమ్స్ కెమెరాన్ might take 10 years, Rajamouli might take 5 years or 4 years. That depends on their own thing, you know. ఇంకోటి, Rajamouli reached a point where budgets are no longer a point. Any budget he makes, it will work out, which is what he proved consistently. అక్కడ నుంచి that's the baseline. అక్కడ నుంచి it doesn't make a difference anymore. ఎందుకంటే మీకు అది ఎప్పుడు నుంచి చేస్తుంటే దాన్ని ఆల్మోస్ట్ మగధీర నుంచి ఈజ్ డూయింగ్. మగధీర రామ్ చరణ్తో తీసి మర్యాద రామన్ లాంటి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యి, దెన్ ఆఫ్ కోర్స్ ఈగా హీస్ బీన్ డూయింగ్ దట్ ఫర్ ద లాస్ట్ 10 years అట్లీస్ట్, మేబీ మోర్. మగధీర ఎప్పుడు వచ్చిందో గుర్తులేదు. సో ఐ థింక్ ఫర్ హిమ్ టుడే, ఇఫ్ హీ రియల్లీ వాంట్స్ టు డూ ఎ ఫిల్మ్, హీ కెన్ డూ ఎ 2000 crore ఫిల్మ్. 2000 crore అవసరమా లేదా అనేది వేరే పాయింట్. బికాజ్ మీకు ఎంత బడ్జెట్ ఎక్కువైతే అది మీకు రిటర్న్లో తగ్గుతూ ఉంటుంది. సో ఫైనలీ యూ స్పెండ్ వాట్ యూ థింక్ ఈజ్ రిక్వైర్డ్ for the film. Yeah. But if he wants to make a 2000 crore costing film, he can easily do it.